ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ ట్రాన్సెండ్స్ all understanding will guard your hearts and your minds in Christ Jesus. Philippians chapter 4 verse 7. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఏ మనిషికైనా కావాల్సింది సమాధానము, అంటే ప్రశాంతమైన జీవితం. ఎటువంటి టెన్షన్స్ లేని లైఫ్నే అందరూ కోరుకుంటారు. ఎన్ని ఆస్తులు అంతస్తులున్నా హృదయములో నెమ్మది లేకపోతే, తలంపులన్నీ చిందరవందరముగా ఉంటే ఆ మనిషి ఏ విధంగా ఉంటాడు ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడున్న అప్డేటెడ్ లోకంలో ఎవ్వరికీ నెమ్మది లేని జీవితాలు, ఉరుకుల పరుగుల జీవితాలు, ఎదుటి వారి కంటే ఇంకా ఎక్కువగా ఎదగాలి అనే తపన. అది చదువుల్లో కావచ్చు, ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, పరిచర్యలో కూడా కావచ్చు. ఎక్కడైనా పోటీతత్వము ఏర్పడి ఉన్న దానితో సంతృప్తి లేక జీవిస్తున్న వారు అనేకులు మన కంటికి కనబడుతున్నారు. స్ట్రెస్ ఎక్కువైపోయి అనేక అనారోగ్యాలు. ఏంటండి దానికి కారణం అంటే హృదయములో నెమ్మది లేకపోవడం, అశాంతితో ప్రశాంతంగా లేకుండా జీవించడమే. ఈరోజు లేఖన భాగము సెలవిస్తున్నది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది అని. అంటే యేసయ్య మన జీవితంలో ఉంటే మన జీవితంలో సమాధానం ఉంటుంది, మనలో సమాధానం ఉంటుంది. యేసయ్యను మనం కలిగి ఉంటే ఎటువంటి టెన్షన్స్ పడకుండా జీవించవచ్చు. మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే సమాధానం అనేది జ్ఞానమునకు మించినది అని మనము చూడొచ్చు. అనగా ఒక వ్యక్తి PhD చేసినా, ఈ లోకంలోనే జ్ఞానవంతుడు అని బిరుదు పొందుకున్నా, ఒకవేళ అతనిలో సమాధానకరమైన స్థితి లేకపోతే ఆ చదువు వ్యర్థం, ఆ బిరుదులు వ్యర్థం. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో కూడా సమాధానము లేని స్థితి ఉన్నదేమో. హృదయం ఎప్పుడు కలవరముతో భయముతో నిండుకొని పోయిందేమో. నీ ఆలోచనలన్నీ ఎప్పుడు నిన్ను ఇంకా కృంగదీస్తున్నాయేమో. అయితే నీవు దేవుని సమాధానాన్ని పొందుకో. చాలామందికి వారి ఆలోచనలు ఎప్పుడు నెగిటివ్గానే ఉంటాయండి. నేను రోడ్డు మీద వెళ్తుంటే ఏమైనా అవుతుందేమో, ఎగ్జామ్ రాశాను, పాస్ అవుతానో లేదో, అవ్వకపోతే ఎలా, మా వాళ్ళు ఇంటికి రావడం ఆలస్యమైంది, వారికి ఏమైనా అయ్యిందేమో, ఇటువంటి ఆలోచనలే వారిని వెంటాడుతుంటాయి. హృదయంలో నెమ్మది అస్సలు ఉండదు. సిస్టర్ గారు, నా హృదయంలో ఏదో గుబులుగా ఉంది, ఏంటో అర్థం కావడం లేదని ఇలా అనేకులు, ఎన్నో వేల మంది, లక్షల మంది ఇటువంటి అశాంతికరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పైకైతే అన్నీ ఉన్నట్లుగానే ఉన్నారు కానీ ఉండాల్సిన సమాధానమే కరువై జీవిస్తున్నారు. మరలా దానికోసం ఈ లోక సంబంధమైన ప్రశాంతతని ఎత్తుక్కుంటున్నారు. యోగాలు, మెడిటేషన్లు, ఇంకా ఏవేవో. అయితే అవి నిజంగా మనల్ని నెమ్మదిగా మారుస్తాయా, ప్రశాంతంగా జీవించడానికి సహాయపడతాయా అంటే కష్టమే. కానీ నీవు దేవుని సమాధానము పొందుకుంటే, యేసయ్య ఇచ్చు సమాధానము నీవు స్వీకరిస్తే, ఆయన నీ హృదయానికి, నీ తలంపులకు దానిని కావలిగా ఉంచుతాడు. నీలో ఉన్న ఆ నెగిటివ్ థాట్స్ని తీసేస్తాడు. అవి నీ దగ్గరికి రాకుండా నిన్ను నెమ్మదిగా ఉంచుతాడు. ఎంత నెమ్మదంటే, ఈ లోకమంతా దేనికో ఒక దానికి టెన్షన్ పడుతున్నా నీవు మాత్రం పీస్ఫుల్గా ఉండగలుగుతావు. అందుకే యేసయ్య అంటున్నారు, ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు సమాధానము ఇవ్వడం లేదు, మీ హృదయాలను కలవరపడనీయకుడి అని. సొలొమోనుకు దేవుడు జ్ఞానంతో పాటు, ధనముతో పాటు, మంచి ఘనతతో పాటు సమాధానాన్ని కూడా ఇచ్చాడండి. అందుకే అతను రాజుగా ఉన్న సంవత్సరాలలో
ఎప్పుడు ఎవ్వరితో యుద్ధమో సంభవించలేదు. బహుశా ఈ రోజున నీవు కూడా నీ జీవితంలో దీనినే కోరుకుంటున్నావేమో. నెమ్మదికరమైన జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని ఆశిస్తున్నావేమో. అయితే దేవుణ్ణి అడుగు, ఆయన నీకు ఇస్తాడు. అది ఈ లోకంలో దొరికేది కాదు, డబ్బులిచ్చి కొనుక్కునేది ఏమాత్రం కాదు. యేసయ్యని స్వీకరించడం వలన మాత్రమే నీవు నెమ్మదిగా జీవించగలవు. ఆయన నీ హృదయమునకు, నీ తలంపులకు కావలి ఉంచుతాడు. పరిపరి విధాల ఆలోచించకుండా, భయముతో కలవరముతో జీవించకుండా, నీవు త్రొట్టిల్లిపోకుండా దేవుడే నీకు తోడయుండి ప్రశాంతమైన జీవితమును దయచేస్తాడు. ఏ కొండలకో గుట్టలకో యోగా క్లాసులకో వెళ్లాల్సిన పని లేకుండా సమాధానముతో నిన్ను నింపుతాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన పైన విశ్వాసం ఉంచి యేసయ్యను స్వీకరించి జీవించు. దేవుడు నీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా తండ్రి సమాధానమును అనుగ్రహిస్తారని వాగ్దానము చేసిన దేవుడు ప్రభా. అవును తండ్రి, కలవరంతో ఉన్న బిడ్డలకు, భయాందోళనతో ఉన్న బిడ్డలకు ప్రభా, అయా వారి యొక్క ఆలోచనలను బట్టి కృంగిపోతున్న బిడ్డలతో ఈ రోజున తండ్రి మీరు మాట్లాడి వారిని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు ప్రభా. అశాంతికరమైన జీవితాన్ని తొలగిస్తారని, శాంతి సమాధానమును మీరు అనుగ్రహిస్తారని, అయా మీ యొక్క కృప, మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన ఉంచుతారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఎంతగానో నెమ్మదిని కలగజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, వేసారిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, వారిని తండ్రి ప్రతి ఒక్క తండ్రి కృంగుదల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మరి తండ్రి నెమ్మది లేక ఉన్నారో వారికి నెమ్మదిని దయచేయండి. అనారోగ్య సమస్యల చేత, ఆర్థిక సమస్యల చేత కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి. అయా వారికి ఉన్న అనారోగ్యమును కొట్టివేయండి ప్రభా తండ్రి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున మరి తండ్రి ఏ స్థితిలో ఉన్నారో ప్రభా, కృంగిపోతూ తండ్రి మరి తండ్రి దుఃఖ స్థితిలో ఉండి మీకు మొరపెడుతున్నారో వారికి ఉన్న అనారోగ్యమును కొట్టివేయండి ప్రభా. ఏ వ్యాధి నుండైనా, ఏ బాధ నుండైనా ప్రభా వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి. అప్పు తీర్చుకునే జ్ఞానాన్ని మీరే వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. త్రాగుడు వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. కుటుంబాన్ని పోషించుకునే శక్తిని, సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో అయ్యా మిమ్మల్ని తెలుసుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. నశించిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా, వారికి తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను అందించమని బ్రతిమలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయా మరి తండ్రి ఇంకా మీ నామం ఎరగని బిడ్డలు ప్రభా ఎంతో మంది ఉన్నారు ప్రభా, వారికి తండ్రి మీ యొక్క వాక్యాన్ని చేరవేయమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. అయా మరి తండ్రి ఉద్యోగం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఇంటర్వ్యూకి వెళ్ళే బిడ్డలను తండ్రి మీరే మీ యొక్క జ్ఞానము చేత నింపండి. వారు వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవ్వటకు, మంచి జాబ్ను పొందుకోవడానికి కృపను అనుగ్రహించండి. చేతి పని చేసుకునే వారిని దీవించండి. కూలి పని అయా మరి తండ్రి ఏ ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారో వారందరినీ కూడా తండ్రి మీరు దీవించండి. మీ యొక్క దీవెన, ఆశీర్వాదము, మీ యొక్క కృప వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని దయచేయండి నా తండ్రి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలమును దయచేయండి నా తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా తల్లి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి అయ్యా మరి చంటి బిడ్డలకు జన్మనిచ్చి ఉన్నారో ప్రభా, వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. బాలింతలను తండ్రి అయ్యా వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. ఇప్పుడే పుట్టిన బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువ అయా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. భార్య భర్తల మధ్య సమాధానమును దయచేయండి. అయా శాంతిని వారికి అనుగ్రహించండి. అయా గొడవలతో, ఆందోళనతో తండ్రి ఏ విధంగా అయితే ప్రభా మరి కుటుంబాన్ని కట్టుకోవాలో ప్రభా, వారికి తండ్రి మీ యొక్క జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాము. దైవజనులందరినీ తండ్రి దీవించి
దీవించండి అయా. సువార్థికులను ఆశీర్వదించండి, వారి వెళ్ళే మార్గం అంతటిని సరళం చేయండి అయా. మరి ప్రయాణం అంతట్లో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి అయా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభు ఇంకా తండ్రి రక్షణ లేక మారు మనసు లేక ఉన్నారో వారికి రక్షణ మారు మనసును అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభు. అదేవిధంగా నా తండ్రి అయా మరి తండ్రి ఇంకా ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయి ఉన్న పరిస్థితుల్లో అయా మరి తండ్రి ఏమీ దిక్కు తోచని స్థితిలో బిడ్డలు ఉన్నప్పటికీ నా ప్రభా అయ్యా మీ పైన ఆనుకొని మీ పైన ఆధారపడే కృప వారికి దయచేయండి. ఆ భాగ్యులను ఆదుకొనమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.